ఏమన్నా తప్పు చేసి పశ్చాత్తాపపడి, రిపెంట్ అయ్యి దేవుడిని ప్రార్థిస్తే దేవుడు క్షమిస్తాడా? అయ్యో! క్షమాపణ అనేది దేవుని యొక్క అద్భుతమైన స్వభావం. మనం ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని ముందు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అది అలవాటుగా మార్చుకుంటే మన జీవితం అంతా కూడా నష్టపోయేది మనమే. క్షమిస్తున్నాడు గదా! అని ఈ రోజునేంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఇది క్రిస్టియన్స్‌కి ఒక అలవాటైపోయినటువంటి మార్గంగా తయారైపోయింది. బయట వాళ్ళు కూడా చక్కగా దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకని అంటే, యేసయ్య పాపాలను క్షమించే దేవుడు, పాపులకే దేవుడు గదా! అని జెప్పేసి ఈళ్ళు డైలీ పాపం చేస్తారు, చర్చికెళ్తారు. కనుక వాళ్ళ దేవుడు క్షమించేస్తాడు. లేదు. దేవుని యొక్క స్వభావమే క్షమించే స్వభావం. ఆ క్షమించే స్వభావం మనిషి మిస్‌యూజ్ చేసుకుంటాను అంటే దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా యాక్సెప్ట్ చేస్తాడని నేను అనుకోను. దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని మనిషి వినియోగించుకోవాలి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు మనిషి లైఫ్ అనేది బ్రైట్ అవుద్ది. లేదు అంటే తాను ఈ క్షమాపణ అనేటువంటి స్వభావాన్ని అలవాటుగా వాడుకుందామంటే మనిషి దాని వల్ల నష్టపోతాడే గాని లాభపడడం అనేది సాధ్యపడదనే విషయం మాత్రం గుర్తుపెట్టు. కానీ జనాలు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు కదండీ! క్షమిస్తాడని. జనాలు అవకాశం ఏది దొరికినా దాన్ని యూజ్ చేసుకుంటాం అనేది కామన్ అమ్మా. జనాలకేంటి అంటే ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ అంటే బయట సమాజంలో చూసినప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ రాజ్యాంగంలో లూప్ హోల్స్ ఏమున్నాయి అనేది వెతుక్కుంటారు. తర్వాత వచ్చేటప్పటికి మన క్రిస్టియన్స్ ఉన్నామనుకోండి, బైబిల్‌లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి? ఈ క్రిస్టియానిటీలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? మనం ఈ లూప్ హోల్స్ పట్టుకొని మనల్ని మనం ఎలా సమర్థించుకుందాం, కవర్ చేసుకుందాం, ఈ రకంగా చూసుకుంటాం. మనం మన జీవితాలను బాగు చేసుకోవాలంటే బైబిల్‌లో ఉన్నటువంటి లూప్ హోల్సో, దేవుళ్ళో ఉన్న లూప్ హోల్సో కాదు ఎతుక్కోవాల్సింది. మన లూప్ హోల్స్ ఎతుక్కుని బాగు చేసుకోవడం బెస్ట్ అన్న. సరే సార్. ఆఖరిగా అసలు ప్రార్థన ఎలా చేయాలి? దాని విధానం ఏంటి చెప్తారా? ప్రార్థన మొదటిగా ఎలా చేయాలి అని మనం గ్రహించాలంటే, మన యొక్క స్వభావం ఎరిగి, మన స్వభావం వల్ల దేవుణ్ణి బాధ పెడుతున్నామని ఎరిగి, దేవుణ్ణి బాధ పెడుతున్నాము అనేటువంటి ఒక ఆ ఎరిగిన దానిలో నుండి మొదట పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపంతో దేవుడికి దగ్గరయ్యేటువంటి ప్రక్రియలో మనం వెళ్ళాలి. వెళుతూ ఆ ప్రక్రియలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ, మనం దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక ఆశతో దేవుడిని అడుగుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా దేవుడు ఈ లోకంలో మన అవసరాలన్నిటిని కూడా తీర్చేటువంటి ప్రక్రియను కూడా చేస్తాడు. మనకేంటంటే ముందుగా మన లిస్ట్ అంతా కూడా పెట్టి తర్వాత ఇయన్నీ చూద్దాంలే అనే ధోరణి ఎక్కువైపోయింది కాబట్టి, ఇది నేను చెప్పేది కాస్త ఇబ్బందిగా ఉంటది. కాస్త వినడానికి కూడా కష్టంగా ఉంటది. దయచేసి మన్నించండి. బైబిల్ యొక్క వాస్తవం మాత్రం ఇదే.